మనుషుల గుణలక్షణాల్లో మరి ఏహ్యమైనటువంటి అసహ్యించుకునేటివి దాని గురించి మరి ఒక జ్ఞాని ఈ విధంగా చెప్తాడు. ఏంటంటే ఏహ్యమైనవి ఏడుంటున్నవి. అది అహంకార దృష్టి ఒకటి, రెండవది కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే నాలుక, నిరపరాధులను చంపు చేతులు 3, 4 దుర్యోచన యోచించు హృదయం, 5 కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, 7వది అన్నదమ్ముల మధ్యలో జగడము పుట్టించువాడు. ఇవి మరి మనుషులు అసహించుకునేటువంటి గుణలక్షణాలు. ఇవి అందరూ స్వీకరించే గుణలక్షణాలు కాదన్నమాట. కాబట్టి ఇటువంటి గుణలక్షణాలు మనం వదులుకోవాలి. మనుషులు మాత్రమే కాదు, దేవుడు కూడా దీన్ని అసహించుకుంటాడు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ చెప్పబడుతున్నది అన్నమాట. కాబట్టి ఇటువంటి కార్యాలను మనం వదులుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. అన్ని మంచి గుణలక్షణాలు మనం అలవర్చుకోవాల్సిన వారుగా ఉంటున్నాం.